హైపర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండలం కోడివాక గ్రామంలో రెండేళ్ల కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింట ప్రచార కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు పట్టణ పురవీధుల్లో ఊరేగింపు. పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వెంటనే బండపల్లి కాల్వ పనులు పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆషాఢమాసం అమావాస్య పురస్కరించుకుని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. ఇచ్చిన హామీలు నెరవేర్చి ఇంకా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వస్తున్నామని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండలం కోడివాక గ్రామంలో రెండేళ్ల కూటమి పాలన, అభివృద్ధి, సంక్షేమం, ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు, మహిళలు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ బైక్ను నడిపి అందరినీ ఉత్సాహపరిచారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి లేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు వేయించామని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందని గుర్తు చేశారు. రెండేళ్ల కాలంలో ఈ పంచాయతీలో 3,45,00,000 రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, జనార్దన్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు ఓకే పవన్ బీజేపీ చూస్తారా వచ్చిన ఫోన్ చేస్తేనే వెంటనే స్పందిస్తాడు, వచ్చి దగ్గర ఓకేనా ఓకేనా పెళ్లి చేసుకోరా సార్. ఓకే, మీరు నీళ్ళు లేకపోయారు ఊరికి. జనార్దన తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈరోజు నీళ్ళు ఇప్పించేటువంటి పరిస్థితి తీసుకొచ్చి మా జనార్దన. ఎందుకంటే నేను చెప్తాను, అలాగే పెద్దలు ఇంతకుముందు మస్తాన్ రెడ్డి గారు చనిపోయినారు, ఆయనకి ఎక్కడున్నారో స్వర్గంలో ఉంటారు, ఆయన మనస్ఫూర్తి నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఫస్ట్ నేను మా విజయన్న, మా మదన్న, మా జనార్దన వంటి తీసుకొచ్చినప్పుడు ఒకటే చెప్పాడు, నాయన
రోడ్డు చాలా అధ్వానంగా ఉంది ఆయన, అది ఖచ్చితంగా చేయించాలని ఆయన అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ రోజు అందరితో మాట్లాడి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు వచ్చినప్పుడు మా జనార్దన్ అన్న, మా వెంకటేష్, మా సుబ్బారావు అంతా కూడా ఆ రోజు వచ్చి రికమెండేషన్ ఇచ్చామాట. దాన్ని ఆల్రెడీ 1,58,00,000కి టెండర్లు పెట్టి ఆల్రెడీ పిలిచారు. శాంక్షన్ అయిపోయింది. 2 రోజుల ముందే శాంక్షన్. నిరుడు అతనికి కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి మా జగదీష్ చెప్పాడు. త్వరలో అది కూడా దానికి శంకుస్థాపన కార్యక్రమం కూడా ఇక్కడికి వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఈ ఊర్లో ఏమి అవసరమో అవి చేసేదానికి ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో మన అందరి నాయకులు ఉన్నారని చెప్పి కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ యొక్క కల్లూరు పంచాయతీలో ముఖ్యంగా పెన్షన్లు 407 మందికి ఇస్తున్నాం. ఒకసారి మీ అందరూ కూడా తెలియాలి, 407 మందికి పెన్షన్లు ఇస్తున్నాం. మొత్తం నెలకి 17,58,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం ప్రతి నెల. అట్లాగే ఈరోజు రైతులకి 230 మందికి అన్నదాత సుఖీభవ దాదాపు 11,20,000 రూపాయలు మనం ఇస్తున్నాం కేవలం ఈ కల్లూరు పంచాయతీలోనే. అట్లాగే ఈరోజు తల్లికి వందనం మా జనార్దన్ అని చెప్పినట్టు వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళకి ఇవ్వకుండా ఒకరికి ఇచ్చి 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఎక్కువ ఉంటారు. మన పరిస్థితి 2 సంవత్సరాలు వచ్చి 2 సంవత్సరాలు ఇచ్చేసాం మనం. ఇక 3 సంవత్సరాలు మనం ఇస్తాం. ఈ పంచాయతీలో ఇప్పటికి 257 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడుతూ ఉంది. 15,000 రూపాయల లెక్కన 13,000 తల్లి అకౌంట్లో, 2,000 విద్యాశాఖ అకౌంట్లో పడుతున్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. సంవత్సరానికి 34,71,000 కేవలం ఈ కల్లూరు పంచాయతీలోనే ఈ యొక్క తల్లికి వందనం పేరు మీద ఎన్డీఏ గవర్నమెంట్ ఇస్తుందని చెప్పి కూడా ఒకసారి మేము తెలియజేస్తాం. ఎందుకంటే యూత్కి తెలియాలా, ఇది మీరు డోర్ పోయినప్పుడు ఎన్ని చెప్పాలా పేదవాళ్ళకి, వాళ్ళకి తెలియదు పాపం ఇస్తున్నాము అంటారు. కాబట్టి మీరు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి ముందు తెలియజేస్తాం. అలాగే ఇక్కడ ఆటో డ్రైవర్లు ఈ పంచాయతీలో 11 మంది ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి 1,60,000 రూపాయలు ఈ 11 మంది కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా డాక్రా ద్వారా అంటే వెలుగు, గతంలో ఈ వెలుగుని తీసుకొచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు దాదాపు వీళ్ళకి ఈ పంచాయతీలోనే 1,20,00,000 రూపాయలకి 1,26,00,000 రూపాయలకి లోన్లు ఇచ్చామని చెప్పి దానికి కూడా మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ పంచాయతీలో అంటే కల్లూరు పంచాయతీలో జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపు సీసీ రోడ్లు 3 వేసాం. 12 లక్షల రూపాయలకి ఇక్కడ రోడ్లు వేసాం ఈ పంచాయతీలో. అలాగే ఇరిగేషన్ కింద 6 వర్కులు చేసాం ఈ పంచాయతీలో. దాదాపు 48,50,000 రూపాయలకి వర్కులు చేశాం. అలాగే ఆర్డబ్ల్యూఎస్ పైప్ లైన్ 20 లక్షలకు ఆల్రెడీ శాంక్షన్ అయిందన్న. ఇక్కడ పైప్ లైన్ డ్రైన్స్ శాంక్షన్ అయిపోయింది, వర్క్ త్వరలో ప్రారంభిస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే అంగన్వాడీ టాయిలెట్స్ కూడా 36,000 ఖర్చు చేసామని చెప్పి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అలాగే మీరు ఇప్పుడే చెప్పారు ఈ పైప్ లైన్ లేదు మా పైన కూడా మీరు చెప్పారు. ఆల్రెడీ మీరు ఆ రోజు మీరు సుబ్బారావు గారు ఇద్దరు వచ్చిన తర్వాత 69 లక్షల రూపాయలకి మనం ఎస్టిమేషన్స్ కూడా పెట్టాం. త్వరలో కూడా దానికి కూడా పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో శాంక్షన్ తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి 40 లక్షల ప్రపోజల్ కూడా పెట్టున్నామని చెప్పి కూడా ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కార్యక్రమాలను తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపు ఈ పంచాయతీలో 7 మందికి 5,10,000 రూపాయలు మనం ఇచ్చామని చెప్పి కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా. అలాగే మొత్తం ఈ పంచాయతీలో మేము గెలిచిన తర్వాత అంటే మనం గెలిచిన తర్వాత, మనం అంటే ఎవరు, ఎన్డీఏ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు గెలిచిన తర్వాత మొత్తం మీద ఈ పంచాయతీలో ఈ 2 సంవత్సరాలకి 3,40,00,000తో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసామని కూడా ఒకసారి మీ అందరూ దృష్టి తీసుకొస్తాం. మీకు తెలియాలా ఇక్కడ మెయిన్ సమస్యలు ఏంటంటే రోడ్డుకు వచ్చి బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ వచ్చినప్పుడు సునీల్ అన్న ద్వారా అర్జీ ఇచ్చింది. సుబ్బారావు నేను పోయి ఈరోజు అన్న చెప్తున్నాడు అది శాంక్షన్ అయిపోయింది, టెండర్ కూడా అయిపోయిందని. మీకు మా అందరి తరఫున మా గ్రామస్తుల రెండోది వచ్చేందంటే వాటర్ సమస్య ఉంది, తాగునీటి సమస్య. వాకాడు బ్యారేజ్ కాడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వస్తుంది. రోజు మార్చి రోజు పైప్ లైన్ డ్యామేజ్ అయిపోతుంది. అది ఆల్రెడీ మీకు 69 ఎస్టిమేషన్ వేసినది. అది కూడా చాలా అవసరం. కొంతమంది అప్లై చేసుకోవాలి, ఒక 10 ఇళ్ళు దాకా ఉన్నాయి. వాటిని మళ్ళీ హౌసింగ్ చెప్పున్నది.
ఆయన చేసుకుంటారు సార్. మీరు కూడా ఒక మాట అయితే వల్లాయి దెబ్బలో వచ్చి ఒక 60 ఎకరాలు ఎస్సీలు బాగా కాదు, వాళ్ళకి రోడ్డు కావాలని అడిగారు. మొన్నైతే గ్రావెల్ రోడ్డు పెట్టించినాం, కానీ ఎర్త్ వర్క్ కూడా ఉంది దాంట్లో. కొంచెం ఎర్త్ వర్క్ దాన్ని కూడా ఒకసారి మీరు అధికారులతో చెప్తేనే చేస్తాను. సంవత్సరం తర్వాత మేము వచ్చేస్తాము. ఎంత మీ బాగోతం అన్నాను. ఏం పీకి కట్టలు కట్టినారని వస్తారు మీరు 2 సంవత్సరం తర్వాత. పెన్షన్ 2000 ఇస్తున్నారు, ఈరోజు మనం 4000 ఇస్తున్నాం. మీరు 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు, మనం 30వ తేదీ పెన్షన్ ఇస్తున్నాం. అమ్మఒడి 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు, ఆయన 3 సార్లు ఇచ్చినాడు అమ్మఒడి. మనం ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. తల్లికి వందనం ప్రతి బిడ్డకి ఇస్తున్నాం. ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఫ్రీ గ్యాస్ ఇస్తున్నాం. ఫ్యాక్టరీలు, ఉద్యోగాలు, అన్నదాత సుఖీభవ. సూపర్ 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 సూపర్. ఒక్కసారి చూడండి అన్న, అలాగే ఒక్క సెకండ్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 150 అడుగుల జాతీయ జెండాతో ఏబీవీపీ ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ తిరంగా ర్యాలీ చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగం ఫలితంగా నేడు జాతీయ జెండాను గర్వంగా ఎగరవేస్తున్నామని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ దేశంపై భక్తి భావనలను కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, బాలకృష్ణ నాయుడు, బిల్లు చెంచురామయ్య, దయాకర్, చంద్రమౌళి, మల్లికార్జున్, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. జై జై మాతా, జై మాతా, హర్ ఘర్ తిరంగా, 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 హర్ ఘర్ మాతా కీ ఇతరం మాతరం, వందే మాతరం, జై జై మాతా, భారత్ మాతా. ఎగరేద్దాం 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 జాతీయ జెండా ఎగరేద్దాం, ఎగరేద్దాం ఎగరేద్దాం జాతీయ జెండా ఎగరేద్దాం, ఎగరేద్దాం జాతీయ జెండా ఎగరేద్దాం. ఇతరం మాతరం, ఇతరం మాతరం, ఇతరం మాతరం, హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, ఎగరేద్దాం ఎగరేద్దాం జాతీయ జెండా ఎగరేద్దాం. మనమందరం కూడా ఎల్లుండి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకోబోతా ఉన్నాం. ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వివిధ పాఠశాల కళాశాల విద్యార్థులతో భారీ తిరంగా ర్యాలీ ఈరోజు గూడూరులో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం 151 వందే మాత్రం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 150 అడుగుల భారీ జాతీయ జెండాని, అదేవిధంగా 150 జెండాలతో భారీ తిరంగా ర్యాలీ రోజు గూడూరు పురవీధిలో తిరగబోతా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల కోసం జాతీయ జెండా కోసం వచ్చినటువంటి మా అన్న సునీల్ అన్నకి, గౌరవ శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా మా విద్యార్థుల తరపు నుంచి అందరి తరపు నుంచి కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి పైన, మన అంగడి పైన జాతీయ జెండాను ఎగరేసి మన సమైక్యత భావాన్ని చాటి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నిన్న ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గూడూరు స్థానిక శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, ఆయన యొక్క ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగానే మన మల్లికార్జున్ గారి నాయకత్వంలో గూడూరులో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థల నుంచి విద్యార్థులను తీసుకొని వచ్చి వారిలో దేశభక్తి
కలిగించే విధంగా ఆయన చేస్తున్నటువంటి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఒక దానికి ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి విద్యార్థులకైతేనేమి, టీచర్స్కి అయితేనేమి మేము ఈ పిల్లలకి మీరు దేశభక్తిని ముడింపజేస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి, మానాలు అర్పించి, వారి ఆస్తులను అర్పించినటువంటి మహానుభావుల గురించి తప్పకుండా విద్యార్థులకు చెప్పి విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచాలని, దేశభక్తి భావం పెంచాలని చెప్పి కోరుకుంటూ అది టీచర్స్ వల్లే అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క 150 అడుగుల తిరంగా ర్యాలీని గూడూరు పురవీధుల్లో తిరుగుతూ ప్రతి ఒక్కరికి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నటువంటి మల్లికార్జున గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Morning everyone, myself Ipsisri from 10th standard studying at Sri Gayatri English Medium High School. We are gathered here to participate in the Tiranga Rally. The main theme of this Tiranga Rally is to promote patriotism among all the people, and we are feeling very happy to participate in the Tiranga Rally. The main intention of this 80th Independence Day is Naya Bharat. That means Vikasita Bharat by 2047. And I am wishing you a very happy advanced Independence Day. Thank you. Jai Hind, Jai Bharat. 10th Olympiad from Narayana English Medium School, Goodoor branch. Today I am firstly telling you that I am here to tell about the importance of Independence Day. This year we are celebrating the 80th Independence Day. The Britishers' crown came to India as traders and they got administration in our country. But we fought a lot to the freedom. Many of those freedom fighters sacrifices their great lives for our freedom country. Thank you for giving this freedom opportunity. మనమందరం హర్ ఘర్ తిరంగా ద్వారా మన దేశభక్తిని, ఐక్యతని చాటుకుంటూ మనమంతా కూడా అడుగులు వేస్తున్నాం. అలాగే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహిస్తున్న మన మల్లికార్జున ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం జాతీయ జెండా మాత్రమే కాదు, మన దేశ సంస్కృతి, మనకు పడ్డ త్యాగానికి ప్రతిరూపమే ఇది. ఈ జాతీయ జెండాలోని మన 3 రంగులు కాషాయం త్యాగానికి, తెలుపు శాంతికి, అలాగే ఆకుపచ్చ సమృద్ధిని సంకేతంగా నిలుస్తుంది. అలాగే మధ్యలో ఉన్న మన అశోక చక్రం ధర్మాన్ని సూచిస్తుంది. అలాంటి జాతీయ జెండా నెలలో ఈరోజు మనంతా అడుగులు వేయడమే ఈ హర్ ఘర్ తిరంగా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాంటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలందరూ కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈ జాతీయ జెండా ఈ దేశ ప్రజల యొక్క గర్వం. ఎందుకంటే 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి పోరాడి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి సుమారుగా 4,50,000 మంది పైచులకు వీరమరణం పొంది ఈరోజు ఈ జాతీయ జెండాని మన సొంతం చేసిన మన పూర్వీకులందరూ కూడా మనందరి తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే ఈ జాతీయ జెండాని మనం గర్వంగా ముందుకు ప్రజల్లోకి తీసుకుపోవడం, ఈ జెండా యొక్క ఔన్నత్యాన్ని ప్రజలకు తెలియజేయాలంటే మనం దాన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందస్తుగా ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా ముందస్తుగా ఈ నెల 13 నుంచి 15 వరకు కూడా మీ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరేయాలా. అది మన గౌరవానికి, మన గర్వానికి గుర్తని చెప్పని వాళ్ళు పిలుపునియడం జరిగింది. అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఆ జెండాను ఎగరేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మల్లికార్జున గారి యొక్క నాయకత్వంలో 150 మీటర్ల జాతీయ జెండాని గూడూరు పురవీధుల్లో ఊరేగింపు చేయడం చాలా గర్వించదగ్గ విషయం. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్న మల్లికార్జున గారికి, అదేవిధంగా విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్క దినోత్సవ వేడుకలు జరిపే సందర్భంగా ముందు రోజు ఇక్కడ ఏబీవీపీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క తిరంగ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వందే మాతరం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ జెండాని 150 అడుగుల పొడుగు జెండా, అలాగే 150 జాతీయ జెండాలని తీసుకొచ్చి గూడూరు పురవీధుల్లో కూడా ప్రదర్శనగా విద్యార్థుల చేత చేయించడం కూడా చాలా మంచి విషయం. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు కూడా జాతీయత భావం అనేది అవసరం. ఈరోజు ఎందరో మహనీయుల త్యాగఫలం ఈరోజు ఈ జెండా.
ఆ మహనీయులు లేకపోతే ఈరోజు ఈ జెండా కూడా ఉండేది కాదు. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి స్వతంత్రం తీసుకొచ్చి ఈ జెండాని పింగళి వెంకన్న గారు ఇది డిజైన్ చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరం కూడా సిన్సియర్గా ఆగస్టు 15 అంటే కూడా ఆ జెండాని భుజం మీద పెట్టుకొని ఊరేగించేటువంటి కార్యక్రమం. ఇది ఒక ఉత్సవం, పండగ వాతావరణం. అట్లాగే మళ్ళీ చెప్పినట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి ఒక్క ఇంటి మీద కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకం ఎగరవేయాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము కూడా దానికి ఆల్రెడీ కూడా మెసేజ్లు పెట్టాం. మేమందరూ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. గూడూరు పుర ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ప్రజలందరూ కూడా మన ఇళ్ల మీద, మన ఇళ్ల పైన ఖచ్చితంగా ఈ యొక్క జాతీయ జెండాని ఎగురవేయాలని చెప్పి కూడా అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా. అది మన ఇళ్ల మీద ఉంటే మనకు బలం. ఎందువల్లంటే అదే లేకపోతే ఈరోజు మనం లేము. కాబట్టి అందరికి కూడా దేశం పైన ప్రేమ, అభిమానం ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మోడీ గారి సారథ్యంలో ఈ భారతదేశం ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందో మీరు చూస్తూ ఉన్న విషయం కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మా మళ్ళీ చెప్పినట్టు భోగాపురం ఎయిర్పోర్ట్ భారతదేశంలో అటువంటి ఎయిర్పోర్ట్ ఎక్కడ లేదు. అటువంటి ఎయిర్పోర్ట్ని మనకి నిర్మించి ఈ చంద్రబాబు నాయుడు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి మంచి పేరు తీసుకొచ్చారు మా మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు ఈ రాష్ట్రం ఇన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్న, రాజధాని అభివృద్ధి చెందుతుందన్న దానికి కారణం మా మోడీ గారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. మహానుభావుడు 100 సంవత్సరాలు దీర్ఘాయుష్తో ఉండాలని చెప్పి, భారతీయుల ఆశీర్వాదాలు మా మోడీ గారికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గూడూరు నియోజక ప్రజలందరూ కూడా ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే 15వ తేదీ ఉదయం ఇక్కడ మా అల్లు రాజశేఖర రెడ్డి గారి స్టేడియంలో మా ఆర్డీఓ గారు, మా ఎంఆర్ఓల సహాయ సహకారాలతో కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క జెండా ఉత్సవాన్ని కూడా మనం చేసుకుంటామని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తూ సంతోషం. భారత్ మాతా కీ
గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో లోక కళ్యాణార్థం వర్షాలు బాగా రావాలని వరుణ యాగాన్ని నిర్వాహకులు కోట సునీల్ కుమార్ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురవాలని లోక కళ్యాణార్థం వరుణయాగం రుద్రాభిషేకం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఘనంగా నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం నిరంతరం కోట సునీల్ కుమార్ అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని, వర్షాలు సమృద్ధిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వరుణయాగ ఫలితంగా వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు ప్రజలందరూ సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలిపారు. ఓం వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవరుణం తమసస్తు భారే సర్వాణి కారణం చేత సకాలంలో ఇప్పుడు కూడా 44 ఎండ రోజు అసలు వర్ష శ్రీశైలంతో కార్యక్రమం చేస్తున్నాం. స్వామికి నేను ఉదయం నుంచి వాళ్ళ ఉదయం అభిషేకం చేసి ఎలా ఇప్పుడు పైన వాతావరణం కారణం చేత వర్షం ఉంటుంది. ఇది మీ గూడూరు దీంట్లో కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నీరాజనం దర్శరక్షాంతారయామి. సభని అనుకుంటే ఫస్ట్ ఉండేది సార్ ఇది రెండింటిని తీర్చారు. మాత్రం కొంచెం
ప్రదక్షిణం కృత్వా ఆరోగ్యం ఐశ్వర్యం सुप्रजाते सजातवनस्ते उद्भवनास्ते नमासास्ते नमासास्ते नमासमानयित्यभिनिगमभिदिशतन्ति हृदयेन वर्तयेनमेव शतात्मानन्दं भवति भवति अनन्तराय यत्रवत्तमहद्भवति వ్యాపార దినదిన వ్యాప్తైశ్వర్యమస్తు శుభం భానం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విజయదుర్గా పరాదేవత. అల్లుడు విభజన జరిగిన తర్వాత మన రాష్ట్రంలో ఏర్పడిన ఈ రాష్ట్రం గూడూరు మొదటి ఎమ్మెల్యేని మాదంతో అనేకమైన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తిస్తూ దాని పునర్వైభవమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ భాగంగా వర్షాకాల తీవ్రమైనటువంటి ఈ ఎండ కారణ చేత ఉన్నటువంటి ఈ ప్రభావం మన గౌరవ ఎమ్మెల్యే గారి మేరకు మన గూడూరుపేట నందు విజయదుర్గ పీఠలతో నిన్నట్టుగా ఈ విశేష విజయచంద్రకి మరకత లింగేశ్వరం వాటి ఉదయం వరకు కూడా వేద పండితుల నాడు రుద్ర అభిషేకాన్ని నిర్వర్తించి నేను అమావాస్య మహాపర్వదిన వారి యొక్క నవావరణ యాగం మనకి ప్రతి లక్ష్మీనరసింహస్వామి ఇట్లా హనుమంతుల వారు ఆలామంత్రాలతో కూడినటువంటి ఇవాళ ఉదయం వరుణయాగం పూర్ణంలో భాగంగా మహాపూర్ణ మా సునీల్ అన్న గారి చేయించుకోవడం జరిగింది. అది సుభిక్షంగా ఉండాలి. అది ఆధ్వర్యంలో నిర్వహించవంతమైనటువంటి ఫలితాన్ని ఆ సమయంలో ఏర్పడుతుల నుంచి తప్పించుకొని చాలా సంతోషంగా వాళ్ళు గడపడం అనేటటువంటిది మనకు ఉన్నటువంటి ఒక అనుభవం. ఈసారి కూడా తప్పనిసరిగా, ఎందుకంటే నాకు అన్న చేయి బాగా తెలుసు, మంచి తలబడితే దాంట్లో వారు మంచి సంకల్పంతో ఇవాళ ఫలితం ప్రజలందరికీ ఉండవలసిన వర్షాల యొక్క ఫలితం కోరుకుంటూ వారు ఈ కార్యక్రమంలో ఇంత భాగస్వామి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క హిందూ రాష్ట్ర కోట సునీల్ గారు ఇక్కడ వరుణ్ కార్యక్రమం నిర్వహించారు. అందరూ కూడా ఇదే గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వర్షాలు రానికంటే భారీ ఎత్తున దాని ఫలితంగా తర్వాత వర్షం పరిస్థితి కూడా అద్భుతం కూడా చెప్పక తప్పదు. దేవుడు ఉన్నాడు. ఈరోజు ఆ నుంచి కూడా ఆ స్వామి గారు రుద్రాభిషేకాలు అన్ని గారు వాళ్ళ నాన్నగారు ఆధ్వర్యంలో దుర్గమ్మ గారి ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్గా మార్చి నుంచి వర్షం పడాల్సినటువంటి పరిస్థితులు చినుకులు పడి తీవ్రత ప్రభావం ఇబ్బంది పడే ముఖ్యంగా ఎల్నిఓ రాష్ట్రం మొత్తం అంతా కూడా ప్రపంచంలో కూడా కొన్ని దేశాల పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా మన రాష్ట్రంలో కులంలో ఈ యొక్క కూడా ఒకసారి గుర్తు చేస్తారు. జరగడం వల్ల వర్షం ఉంది. అలాగే ఇక్కడ జరగడంలో ఆ తల్లికి ఈరోజు స్వామివారి తలని నిన్నటి నుంచి కూడా అందరూ కూడా మనకి వర్షాలు వస్తాయి. ఎందువల్లంటే ఈ రాష్ట్ర ఉద్దేశంతో ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కానీ మా నారా లోకేష్ ప్రజల ఆంక్షలు వేసేటువంటి మంచి ఈరోజు వాళ్ళందరూ సహాయం కూడా జరిగేటువంటి కార్యక్రమం. సునీల్ గారికి ఒకసారి యాగం చేయండి, ఆయన మంచిది, మీరు యాగం చేస్తే కురుస్తాయి అంటే ఖచ్చితంగా నిన్నటి నుంచి ఈ యాగాన్ని కూడా మాటి కోసం చెప్పి కూడా ఈ పూర్వ సునీల్ గారికి మనసు స్వామి గారు గారి ఆశీర్వాదాలతో వర్షాలు పడాలని నమ్మకం కూడా ఉంది. అలాగే ఖచ్చితంగా దూరాలు పడాలా, రైతులకి ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా చేస్తూ నిన్ననే మంత్రి ఈ యొక్క నీటి మీద చేసి నీళ్ళు జాగ్రత్తగా బాగలేవు అని చెప్పి కూడా చెప్పారు. చెప్పిన విషయంలో ఈ విషయంలో ఖచ్చితంగా ఆ తల్లిని ఆ స్వామివారిని కోరుకుంటూ మా ప్రజలందరూ కూడా నీటి కోసం ఇబ్బంది పడి ఈ యాగాన్ని మా కోటా సునీల్ గారు అందరూ కూడా చేతులెత్తి తెలియజేస్తారు. శిశువు లోక ఆసుపత్రి ప్రారంభించి ఏడాది పూర్తయిందని, పురిటి పిల్లలకు మెరుగైన వైద్యం అందించి సంతోషపరిచామని డాక్టర్ సునీల్ తెలిపారు.
గూడూరు పట్టణంలోని కుమ్మర వీధిలో ఏర్పాటైన ఉన్న శిశువు లోక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో ఐసీయూతో పాటు అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 4500 మంది పురిటి బిడ్డలకు వైద్యం అందించామని, ఒకరు ఇద్దరు తప్ప అందరూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారని ఆయన వివరించారు. ఈ సమావేశంలో డాక్టర్లు నవీన్, పావని పాల్గొన్నారు. వచ్చి చూశారు కదా ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చూసి ఇంతకుముందు వస్తే ఖాళీ కూర్చోలేదు. మేము కూర్చోలేదు. ఒక ఆపరేషన్ ఫెయిల్ వచ్చినాం మీరు ముందు, అప్పుడు పదవి వేసుకున్నాం. దానికోనే పరిస్థితి సరే మనం ఏముంది 1 year అనేది స్టార్ట్ చేసి మేము ఇద్దరం అంటే ముగ్గురులాగా వర్క్ అవడం స్టార్ట్ చేసి కంటిన్యూస్ 24/7 లాగా 9.5 months అవుతుంది. November 1st నుంచి ఫుల్ ప్లెజ్డ్గా స్టార్ట్. మేము స్ట్రాంగ్ గా చెప్పుకునేది ఏంటంటే ఒక డెత్ అవ్వకుండా చూసుకోవాలి. బేబీకి డెత్ అయ్యేది కాదు, చనిపోయేది అంటే మీరు వదిలేచ్చు. ఏదన్నా బేబీకి కొంచెం మధ్యస్థిమితం లేకుండా కొంచెం చాలా మంది బేబీలు ఉంటాయి. పుట్టిన వెంటనే ఏంటంటే అది ఏడవకపోవడం వల్ల వచ్చే లక్షణం. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సునీల్. నేను పిల్లల స్పెషలిస్ట్ని, DCH DNB పీడియాట్రిక్ చేశాను. నాతో పాటు నవీన్ సార్, డాక్టర్ నవీన్ గారు DCH DNB పీడియాట్రిక్, మేడం డాక్టర్ పావని MD ఫెలోషిప్ ఇన్ నియోనెటాలజీ, పురిటి పిల్లల స్పెషలిస్ట్ అండి మేడము. మేము ఈ హాస్పిటల్ శిశులోక చిల్డ్రన్స్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసి 1 సంవత్సరం అయ్యిందండి. ఇప్పటి వరకు ఐసీయూతో పాటు మొట్టమొదటిసారిగా గూడూరులో స్టార్ట్ చేశామండి. NICU PICUతో పాటు స్టార్ట్ చేశాము. ఇది కుమ్మర వీధి గూడూరు అండి. మేము ఇప్పటి వరకు 4500 మంది పురిటి పిల్లల్ని ట్రీట్ చేశామండి. ఒక ఇబ్బంది లేకుండా అందరినీ హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఈరోజు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము ట్రీట్ చేసిన 2 ట్విన్స్ బేబీ గురించి చెప్పడానికి ఈ మీటింగ్ పెట్టామండి. సో మనకి బేబీ ఆఫ్ కస్తూరమ్మ అని చెప్పేసి ట్విన్స్ బేబీస్ అండి. 31 వారాలకి డెలివరీ అయ్యి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. కవల పిల్లలు. ఒక బిడ్డ వచ్చేసి ఒక పాప, ఒక బాబు. బాబు వచ్చేసి 1.7 kgs ఉన్నాడు. పాప వచ్చేసి 1.4 kgs ఉండింది. వచ్చినప్పుడు పిల్లలకి శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు, అంటే పుట్టి పిల్లలు ముందుగా పుట్టడం వల్ల, నెల తక్కువ పుట్టడం వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చే ఇబ్బందుల కోసం సర్ఫాక్టెంట్ అనేది ఒకటి వేసుకోవాల్సి వస్తుంది. అది ఎంత తొందరగా వేసుకుంటే బేబీస్ అంత తొందరగా రికవరీ అవుతాయి. ఆ ఒక్క వయల్ మిషన్ అనేది, ఆ వయల్ అనేది మనకి సుమారుగా 15,000 నుంచి 16,000 ఉంటుంది. అంత కాస్ట్లీ ప్రొసీజర్స్ మనం ఇక్కడ ఇంటిబేట్ చేసుకొని ఇన్ష్యూర్ అనే ఒక టెక్నిక్ యూజ్ చేసి అది వేయాల్సి ఉంటుంది. సో దాన్ని వేయగలిగాము. దాంతోపాటు పిల్లలకు అవసరమైన ఇమ్మీడియట్ కేర్, UVC లైన్స్ వేసుకోవడం కానీ, పిక్ లైన్స్ అంటే సెంట్రల్ లైన్ వేసుకొని దాని నుంచి పిల్లలు బరువు రావడానికి కావాల్సిన పోషకాలు అవన్నీ అందించడానికి కావాల్సిన పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ మన దగ్గర CPAP మిషన్స్ అని కానీ, ఫోటోథెరపీ మిషన్స్ అని కానీ, పిల్లలకు అవసరమైన ఎప్పుడు కామెర్లు వస్తే అప్పుడు వెంటనే ఇమ్మీడియట్గా స్పందించి దానికి లైట్లు పెట్టుకోవడం. అట్లాగే మన దగ్గర ఏదైనా ఇంకా ఎమర్జెన్సీ సీరియస్ సిక్ అవసరమైంది బేబీ అన్నప్పుడు వెంటిలేటరీ సపోర్ట్ అవసరం పడుతుంది. ఆ మిషనరీ కూడా మన దగ్గరే ఉంది. ఇంకా మనకు కావాల్సి వస్తే గుండెకి సంబంధించిన స్కాన్లు ఎప్పుడు పడితే అవసరం ఉంటే అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. ఆ మిషనరీ కూడా తొందరలో అవైలబుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గూడూరుకి పూర్తి స్థాయిలో నెల్లూరుతో తరహాలో మనకు ఆ స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ బిడ్డలు మన దగ్గర జాయిన్ అయ్యి ఈ రోజుకి 15వ రోజు. పూర్తి స్థాయిలో బరువు పెరిగి పిల్లల్ని ఇప్పుడు మనం పూర్తి ఆరోగ్యంగా అమ్మ చేతికి అందించడం జరిగింది. వాళ్ళని ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. సో అది మీతో ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మన హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయండి. ఇప్పుడే పుట్టిన ఆ బిడ్డ దగ్గర నుంచి 18 సంవత్సరాల లోపల ప్రతి బిడ్డని మనం అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి. మన దగ్గర పురిటి పిల్లల NICU అంటే పుట్టిన నెల లోపల ట్రీట్ చేయడానికి అన్ని రకమైన మెషిన్లు, వార్మర్లు, CPAP మెషిన్లు, వెంటిలేటర్లు అన్నీ ఉన్నాయి. 18 సంవత్సరాల లోపల బిడ్డలకి ఏది ఇబ్బంది ఉంటే దానికి కావాల్సిన హై ఫ్లో మెషిన్లు, శ్వాసకు సంబంధించిన అన్ని ఆక్సిజన్ సపోర్ట్స్, వెంటిలేటర్స్ అన్నీ ఉన్నాయండి మన దగ్గర. నెల్లూరు ఇంకా పెద్ద సిటీస్తో సంబంధించి పెద్ద సిటీస్లో ఉండే మొత్తం ఎక్విప్మెంట్, ట్రీట్మెంట్ ముగ్గురం డాక్టర్స్ అవైలబిలిటీలో ఉంటామండి. MD చేసిన 3 డాక్టర్స్, పీడియాట్రిక్లో నియోనెటాలజీ చేసిన అన్ని రకంలో బాగా అనుభవం పొంది మేము ఇక్కడ గూడూరులో అంటే మళ్ళీ బయటికి పోకుండా అన్నీ మన దగ్గరే చేయాలి అని చెప్పేసి అన్ని సౌకర్యాలతో మన శిశులోక హాస్పిటల్ స్థాపించబడింది. ఈ పెట్టిన సంవత్సరం రోజుల్లో ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా ప్రతి బిడ్డని ఆనందంగా ప్రజలు ఆనందంగా అంటే హ్యాపీగా ఉండి ఇప్పుడు దాకా పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారండి. గూడూరు అండ్ చుట్టుపక్కల ప్రజలందరికీ నమస్కారం అండి.
మేము శిశులోక హాస్పిటల్ కుమ్మరిగిరి గూడూరు పాత విజయలక్ష్మి హాస్పిటల్ బిల్డింగ్ నందు సంవత్సరం క్రితం చిన్నపిల్లల హాస్పిటల్స్ ప్రారంభించడం జరిగింది. నేను డాక్టర్ నవీన్ రెడ్డి, DCH DNB పీడియాట్రిక్స్, సార్ డాక్టర్ గుమ్మా సునీల్ యాదవ్, DCH DNB పీడియాట్రిక్స్, సార్ పాండిచ్చేరి గవర్నమెంట్ హాస్పిటల్లో చదివి ఉన్నారు. మేడం డాక్టర్ పావని రెడ్డి, MD అండ్ నియోనటాలజీ ఫెలోషిప్. సో మేము సుమారుగా సంవత్సర కాలంగా ఈరోజు వరకు 4,000కు పైగా పురిటి పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లల్ని ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది జరగకుండా వచ్చిన ప్రతి పిల్లల్ని అత్యంత తక్కువ ఖర్చులో అలాగే అత్యంత తక్కువ టైంలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఇక్కడ 2 నెలల క్రితంగా 1 నెల రోజుల్లో వ్యవధిలో సుమారుగా 7 జతల కౌల పిల్లల్ని మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పుడు మంచి బరువు వచ్చి చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మనకు రివ్యూ ఫాలోఅప్స్ వచ్చినప్పుడు కూడా ఆ పేరెంట్స్ మొహంలో ఆనందం చూసినప్పుడు మేము చేస్తుంది నిజంగా మాకు ఇంకా సపోర్టివ్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మన దగ్గర NICU, PICU అన్ని రకాల ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. పురిటి పిల్లల CPAP మిషన్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ మిషన్ కానీ అన్ని రకాల మిషన్స్ అవైలబుల్గా ఉంటాయి. 24 గంటలు 3 డాక్టర్లు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా మేము ఈవెన్ ఫోన్ ద్వారా కూడా మీకు రెస్పాండ్ అవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. ప్రతి చిన్న సమస్యకు కూడా మీరు మాకు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు. 24 గంటలు అవైలబుల్గా ఉంటాం. ఇక్కడ నెల్లూరు, చెన్నై స్థాయిలో ఆ రకమైన వైద్యాన్ని ఇక్కడ మేము గూడూరు ప్రజలకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా, చాలా తక్కువ ఖర్చులో మేము ఆ వైద్యాన్ని మన ప్రజలకు అందుబాటు చేయడానికి ఎల్లవేళలా మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సమయంలో పత్రికేయుల ముఖంగా తెలియజేస్తున్నాం. చిల్లకూరు మండలం కడివేడు వద్ద ట్రాక్టర్ బోల్తా పడ్డంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులు ఆత్మకూరుకు మెదర్మెట్లకు చెందిన రమణయ్య, పొట్లూరి సీనయ్యగా గుర్తించారు. పొలం పనుల నిమిత్తం కడివేరు నుంచి చుట్టూగుంట వైపు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తా పడ్డంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దారి చూసుకోండి కరెక్ట్గా. తీసుకున్నావా ఫోటోలు? సోమశిల సంగం బ్యారేజీ నుంచి బండేపల్లి కాల్వ వరకు దాదాపు 120 కిలోమీటర్ల పొడవున ఉన్న కాల్వ వ్యవస్థ ద్వారా 20,000 ఎకరాలకు పైగా బండేపల్లి కాల్వ ద్వారా సాగునీరు అందించవలసి ఉందని, కావున వెంటనే బండేపల్లి కాల్వ పనులు పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మనుబోలు గ్రామంలో జరిగిన పల్లె వీక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఏర్పాటు చేయనున్న శామ్ స్టీల్ పరిశ్రమ ప్రాంతంలోని రైతులతో చర్చించారని, రైతులకు తగిన న్యాయం చేసే విధంగా సహకారం అందిస్తామన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల మంజూరులో అనేక అవకతవకలు జరిగాయని, వీటిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ జరిపి రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పల్లె వీక్షణ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా కృషి చేస్తున్న
జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులతో పాటు టీడీపీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు మారంరెడ్డి రమణారెడ్డి, మండల బీసీసీల అధ్యక్షులు రావుల జితేంద్ర గౌడ్, చల్లా గిరిప్రసాద్, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంత కండలేరులో స్టోరేజ్ ఉంటుంది, లాసెస్ కూడా తక్కువ అన్నమాట. ఇదంతా కాలం మీద రావటం, మధ్యలో రైతులు ఆపేయటం, వాళ్ళు కట్టలేసేయటం, వాళ్ళతో గొడవలు, దానికి ఇది చేశాం. దాంట్లో కూడా ఒక రిజర్వాయర్ కింద ఉండే ఆయకట్టుని మళ్ళీ 2వ రిజర్వాయర్ ఎట్టు పెడతామని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆపితే నేను పోయి కన్విన్స్ చేసి సీఎం గారికి చెప్పి దాన్ని శాంక్షన్ చేయించాం. ల్యాండ్ ఎక్విజిషన్ అంతా కలిసి 40 కోట్లు, 35% పని అయింది. అవతల మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్ట్ అయినాడు, ఆపేసేశారు. వాళ్ళు ఆ కాంట్రాక్టర్స్ 11% లెస్ చేశారు. అక్కడ ఉండే కడపలో ఉండే కార్పొరేటర్స్ వర్కౌట్ చేస్తున్నారు, 2 కార్పొరేటర్స్. వాళ్ళు పెట్టే బేట ఎత్తుకొని వెళ్ళిపోయినారు. ఎందుకనంటే లోకల్గా మీ నాయకులతో ఏగలేకున్నామయా, మీకు దండం అని చెప్పేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు మనం వచ్చిన తర్వాత దాన్ని 2 రకాలు, ఒకటి క్యాన్సిల్ చేసి ఫ్రెష్ టెండర్ పిలవటం, లేదు యాజ్ ఇట్ ఈజ్ గా 16C కింద ఉన్న SSR రేట్లు, స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ కింద 16C కింద కొత్త రేట్లు వస్తాయి. దాంట్లో 11% మైనస్ అవుతుంది. దానికైనా సిద్ధం మన వాళ్ళు చేసేదాన్ని. ఇది చాలా అవసరమైన ఆల్మోస్ట్ 20,000 ఎకరాలకి లైఫ్ అన్నమాట. హ్యాపీగా నీళ్లు పెట్టుకుంటారు. పైనుంచి పోరాటాలు, ఇన్ని కిలోమీటర్లు, వీళ్ళు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకని నేనేమంటానంటే అది కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్ దృష్టిలో పెట్టాలా. నేను కూడా సీఎం గారికి పిటిషన్ ఇచ్చినాను, అది ఎగ్జామినేషన్లో ఉంది. ఎస్సీ ఇరిగేషన్ కూడా దీని అత్యవసరం ఉందని చెప్పేసి వాళ్ళ నోటీస్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానమైన సమస్య, లేకపోతే బండేపల్లి కెనాల్. రెండోది ఏంటంటే మనకి ఆ శ్యామ్ స్టీల్ ఇండస్ట్రీస్ వచ్చింది. అది ఆల్మోస్ట్ నేను రైతుల ఫీల్డ్లోకి వెళ్ళాను, దాంట్లో ఉండే సమస్యలన్నీ విన్నాను. అది మేనేజ్మెంటు, రెవెన్యూ, రైతులు, మనము కూర్చుంటే దాన్ని సార్ట్అవుట్ చేసేస్తాం, పెద్ద ఇష్యూ ఉండదు. సపోజ్ మధ్యలో 20 ఎకరాలు పట్టాలో చుట్టుపక్కల రైతులు ఆ నీళ్లు నిల్వ చేసి వాళ్ళ పట్టా పొలంలో చెరువులాగా చేసి దాన్ని వాళ్ళు పంపింగ్ చేసుకుంటూ వచ్చినారు. అది ఇప్పుడు పట్టా ల్యాండ్. సో అది కూడా అటువంటి అక్వైర్ చేయటం ఇది తప్పనిసరి అన్నమాట. చుట్టూ పట్టా వీళ్ళు తీసుకునేటప్పుడు ఇది కూడా పట్టా ల్యాండ్, దాన్ని తీసుకోవాలా, ఒక దగ్గర వదిలిపెట్టాలా, ఒక దగ్గర ఫర్దర్గా అక్వైర్ చేయాలా. ఇటువంటి అన్ని రైతులతో మాట్లాడి నేను పూర్తిగా వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి ఫీల్డ్ లెవెల్లో కూడా పోయించిన విషయాన్ని మీ అందరికి నేను తెలియజేస్తున్నా. ఇంకోటి కలెక్టర్ గారికి ఏంటంటే, జగనన్న కాలనీ వాడు స్థలాలు ఇస్తే మనకి సంతోషం. 9 అంకణాలు, 1.5 సెంటు. 1.5 సెంట్ అంటే ఏం చేస్తారు? కనీసం ఇల్లు కట్టుకొని బాత్రూమ్ కట్టుకొని. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గ్రామ స్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించడమే పల్లె వీక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలులో గురువారం సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పల్లె వీక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సబ్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు, స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యాలయాలను సందర్శించి సిబ్బంది సమయ పాలన, పనితీరును తనిఖీ నిర్వహించారు. మనుబోలులోని గ్రామ పంచాయతీ వద్ద జరిగిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మనుబోలు మండలంలో నూతనంగా స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కానున్నదని, దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలో పనిచేసేందుకు స్థానిక యువతకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్థానిక చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీ వాసులు అవసరమైన శ్మశానానికి పోవు మార్గం నిర్మాణానికి ఆమోదం తెలిపి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. ఆయన వెంట డిప్యూటీ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ నాగసంతోషి అనూష, తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి,
డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసులు, వ్యవసాయ శాఖ ఏడీ గురువారెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చాలా వర్క్ ఈ రోజు గ్రామ స్థాయిలో జరుగుతున్నాయి. అది సక్రమంగా జరుగుతున్నాయా జరగడం లేదు అనేది మానిటర్ చేయడం కూడా చాలా అవసరం. సో ఈ రోజు అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్తో పాటు ఈ మనుబోల్ ప్రాంతానికి రావడం జరిగింది. పొద్దున ఇక్కడ వచ్చి మీ అందరికీ తెలుసు జల్ధారా జలహారతి ప్రోగ్రామ్, అది బీబీజీ రామ్జీ ప్రోగ్రామ్తో సమన్వయ పెట్టి చాలా చోట్ల ఈ ఫీడర్ ఛానల్స్లో, అంటే గతంలో మీరు చూసి ఉంటారు, ఈ ఫీడర్ కాల్వ నుంచి నీళ్ళు వస్తుంది, కానీ ఫీల్డ్కి వెళ్ళాలంటే ఈ ఫీల్డ్ ఛానల్స్ క్లియర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. చాలా చోట్ల జరగడం లేదు, కానీ లాస్ట్ 1 year 2 years నుంచి చాలా కష్టపడి ఇవన్నీ ఫీడర్ ఛానల్స్లో ఉన్న వీడిని తీయడం జరుగుతున్నాయి. ఇక్కడే కూడా పొద్దున వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 72,000 మ్యాన్ డేస్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల ఇప్పుడు పైన నుంచి అంటే మనుబోల్ ట్యాంక్ నుంచి వచ్చిన నీళ్ళు కింద వరకు వెళ్తాయి. సో ఇట్లాంటి వర్క్ సరిగా జరుగుతున్నాయా జరగడం లేదు అనేది మనం చెక్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక గ్రామ స్థాయిలో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంటుంది, ఒక అంగన్వాడీ ఉంటుంది, ఒక సబ్ సెంటర్ ఉంటుంది, ఒకటి ఆర్ఎస్కే కేంద్రం ఉంటుంది, ఒక సచివాలయం. అక్కడే ఉన్న ఆఫీసర్స్ టైంకి వస్తున్నారా రావడం లేదా, వాళ్ళకి వచ్చిన గ్రివెన్స్ సకాలంలో పరిష్కారం చేస్తున్నారా లేదా, అది కూడా టైంకి మానిటర్ చేయాలి. సో ఈ రోజు వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు ఎల్నినో ప్రభావం ఉంది. రాబోయే రోజుల్లో నీళ్ళు కొంచెం తక్కువ ఉంటుంది. దీనికి మనం ఈ రోజు నుంచి తయారీ చేయాలి. సో కొన్ని చోట్ల వరికి నీళ్ళు ఇవ్వగలుగుతాము, కొన్ని చోట్ల వరికి నీళ్ళు ఇవ్వలేం చోట మనం భూమి ఖాళీ వదలకూడదు. అక్కడే కనీసం మన ఏదో ఫాడర్ క్రాప్ కానీ ఏదో పెట్టాలి. దీనికి సంబంధించిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక జిల్లా వ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. సో ఈ రోజు కూడా వాళ్ళు వచ్చి ఇక్కడే ఉన్న ఆదర్శ రైతుతో, ఛాంపియన్ ఫార్మర్తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ద్వారా మిగతా ఫార్మర్స్కి ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు యానిమల్ హస్బెండరీ శాఖ వాళ్ళు కూడా ఇప్పుడు SSS కింద చాలా వరకు ఎలా ప్రొడక్టివిటీ పెంచుకోవాలి అనేది ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు. సో ముఖ్య ఆలోచన అంటే గవర్నమెంట్ అంటే రాష్ట్ర స్థాయిలో కొన్ని స్కీమ్స్ తీసుకొని వచ్చారు. దీన్ని జిల్లా లెవెల్లో, మండల్ లెవెల్లో, గ్రామ స్థాయిలో అమలు జరుగుతున్నాయి. ఆ అమలు సరిగా జరుగుతున్నాయా లేదా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రోగ్రామ్ కి ఫస్ట్ భాగం అది. ఎక్కడ వెళ్ళినా అది సక్రమంగా జరుగుతున్నాయా జరగడం లేదనేది చెక్ చేయడం జరుగుతుంది. రెండోది, ప్రతి గ్రామంలో సమస్య ఉంటాయి. 70 సంవత్సరం నుంచి సమస్య. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూల స్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో అమావాస్య సందర్భంగా నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, విభూది, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉద్యోగ వ్యాపార వ్యవసాయ వాహన సమృద్ధి సంపూర్ణ.
సంధ్యాస్నానానంతరం హర నమ పార్వతీ గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆషాఢమాసం అమావాస్య పురస్కరించుకొని దేవంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ట్రాక్టర్పై నిలిపి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, విద్యుత్ దీపకాంతులతో పురవీధుల్లో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कृष्णा नाम देसिया नाम देसिया नाम देसिया कार्तिक नाम देसिया नाम देसिया మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు చిల్లకూరు మంజులమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త చిల్లకూరు ఆంజనేయుల రెడ్డి, కుమారుడు ప్రసన్న కుమార్ రెడ్డి, పద్మావతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పుష్పాణి సమర్పయామి భద్రం కన్యేభిః శ్రేయామదేవాః భద్రం వస్త్రేణ క్షేత్రాః శ్రేయే రంగే సృష్టివాగస్రాభిః సేమానభిరమిడాయుః ఓం శ్యాం కేశం కేశం విరాజర్ పురుషః విజయకస్మాద్ దాయకం ఓం హ్రీం నమస్తదేవః నమో వై ఆనంద సాయి ఆవరణస్తదే అష్టాని మత్పయ బహుదా శ్రీ మహావజ్ఞస్మతే మహా ఏకై మహావజ్ఞాసే మహా సపహతే మహాప్రణామే మహావోదనామే మహాభావనామే ముక్తంతువే జ్ఞానపదాయక కృతవర్త్య జ్ఞానపదాయక కృతవర్త్య కరు బాబాన్ శ్రీ వందన్ సాయి కరీరా సక్రి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు నియోజకవర్గంలో వాకాడు మండలం కోడివాక గ్రామంలో 2 ఏళ్ల కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం ఇంటింట ప్రచార కార్యక్రమం. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరులో ఏబీవీపీ ఆధ్వర్యంలో 150 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు పట్టణ పురవీధుల్లో ఊరేగింపు. పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వెంటనే బండపల్లి కాల్వ పనులు పూర్తి చేసే విధంగా జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో ఆషాఢమాసం అమావాస్య పురస్కరించుకుని శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదినం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.